మరి ఇప్పుడు నాన్నగారి గురించి అంటే ఇలా చదువుతున్నారు కదా, మరి నాన్నగారికి సంబంధించి రాజకీయాలు మీరు చూస్తున్నారు, మరి నాన్నగారితో సంబంధం లేకుండా మీకంటూ ఒక యూనిక్ ఐడెంటిటీ తెచ్చుకోవాలంటే మీ నాన్నగారిని ఫాలో అవుతారా, ఆయనకి మించి మీరు ఏం చేయగలుగుతారు? వెరీ గుడ్ క్వశ్చన్, థ్యాంక్ యూ. నాన్న చాలా పొలిటికల్ టెక్స్ట్ బుక్ లాగా అనమాట. సో ఒక సిచ్యువేషన్ వస్తే ఏం చేయాలి అనేది ఆయనకి ఫింగర్ టిప్స్ మీద ఉంటది. ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా తొనకరు వెనకరు ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. ప్రజలు ఆయన దగ్గర కష్టం వస్తే చాలు, ప్రజలు గానీ కార్యకర్తలు గానీ సమస్యలు గానీ ఎనీథింగ్ ఒక రాజకీయంగా మై ఫాదర్ ఇస్ టెక్స్ట్ బుక్ అనమాట. ఓకే, మరి ఇప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ఇంకా కొన్ని సమస్యలు అని చెప్పేసి బయట వినికిడి. మరి ఇప్పుడు అసలు సొంత నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాల నుంచి మీరు గమనించిన విషయాలు ఏంటి అంటే మీరేమంటారు? ఇప్పుడు దాకా యాక్టివ్ పాలిటిక్స్ లో అయితే నేను ఎప్పుడు లేనండి, బ్యాక్ ఎండ్ లోనే ఉన్నాము. కాకపోతే డోర్ టు డోర్ తిరిగినప్పుడు సమస్యలు చెప్తారు కదా, అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి అప్పుడు ట్రై చేసాము. రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు, వాటర్, డ్రింకింగ్ వాటర్ ఈ సమస్యలు అనేవి ఉంటాయి. ఇక్కడ కాలువలు తీయటం లేదు, పుడిక తీత అని పంపిస్తాము, మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి అదే సమస్య అక్కడి నుంచి వస్తుంది. కాకపోతే దానికి రూట్ కాజ్ ఏంటి, ప్రజలు కొంచెం సివిక్ సెన్స్ చైతన్యం పెరిగి కాలువల్లో చెత్త వేయకూడదు, ట్రాఫిక్ సమస్య తగ్గాలి, ఇవన్నీ కూడా అంటే మనం సమస్యలను అడ్రస్ చేయడమే కాదు కదా, రూట్ కాజ్ కూడా కనిపెట్టి దానికి సొల్యూషన్ ఇచ్చేదానికి ట్రై చేయాలి. ఇప్పుడు డివిజన్ స్థాయిలో అయితే అక్కడ డివిజన్ స్థాయిలో వాళ్ళకి చెప్తే వాళ్ళు చూసేసుకునే వాళ్ళు. కొన్ని పెద్ద సమస్యలు అయితే మాత్రం నాన్న దృష్టికి తీసుకెళ్ళాం. అంటే నాన్నకి కూడా ఇవన్నీ తెలుసు, జస్ట్ రిమైండింగ్ అనమాట. భుజ్ నెల్లూరులో నాకు ఇప్పటికీ గుర్తు, తిరుగుతున్నప్పుడు ఒక కాలనీలో ఒక చెప్పారనమాట, వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి, అమ్మ లైటు పని చేయట్లేదు అంతా అని చెప్పి అని. నెక్స్ట్ డేకి లైట్ వేయించేసాము. నేను మళ్ళీ నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె వచ్చి థ్యాంక్స్ అమ్మ వేయించారు అని చెప్పారు. చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే ఆ డివిజన్ స్థాయిలో వాళ్ళకి చెప్తే సాల్వ్ అయిపోతాయి కదా. ఇంకా పెద్ద సమస్యలు ఏదన్నీ కూడా ఆ రోజు మేము నియోజకవర్గం తిరిగినప్పుడు మాకు ఏదైతే సమస్యలు చెప్పారో నాన్న ఈ 2 నెలల్లో 90% వాటికి సమస్య పరిష్కారం చూపించారు. ఈ రోడ్లు కానీ సైడ్ కాలువలు కానీ ఇవన్నిటి కూడా చూపించారు చాలా వరకు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీ దగ్గరకు ఒక సహాయం వచ్చి మీ నాన్నగారు ఇవన్నీ తీర్చినప్పుడు, వాళ్ళ మొఖాల్లో ఆనందం చూసినప్పుడు మీకు వ్యక్తిగతంగా ఏమనిపిస్తుంది? అసలు నాన్నలా బాగా చేయాలి అని అనుకుంటాం అండి, ఎట్లున్నా సరే. వర్క్ ఆయన చేశారు కదా, ఈరోజు నాన్న స్టాండర్డ్స్ హైలో పెట్టున్నారు. అది ఓకే, మరి ఇప్పుడు ఒక మంచి పూల పానుపు లాంటి జీవితం చూసారు ఇప్పుడు దాకా, అంటే రాజకీయాలకు సంబంధించి అనుకోవచ్చా? లేదు, పూల పాన్పు ఏం చూడలేదండి నేను. అంటే అన్ని చూస్తున్నాను, రియాలిటీ స్ట్రగుల్స్ కూడా బాగా ఫేస్ చేశారు. ఖచ్చితంగా చూసాం కదండి. మీరు బాగా ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి అంటే అందరికీ తెలియకుండా కొంచెం, ఏదైతే రాజకీయాలకు సంబంధించి అంటే వ్యక్తిగతంగా ఫ్యామిలీ పరంగా అయితే మా మదరు మా ఫాదర్ ఇద్దరు కూడా వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నా కూడా నాకు మా సిస్టర్కి అవి ఏం ఎఫెక్ట్ కానీ లేదు. అంటే ఫినాన్షియల్ స్ట్రగుల్స్ కానీ ఏమి కానీ మాకు మంచి ఫినాన్షియల్ స్ట్రగుల్స్ అయితే మాకైతే ఎప్పుడు వాళ్ళు పాపము ఫేస్ అయితే కానీ లేదు. నిజం చెప్పమంటారా, ఇక పొలిటికల్ స్ట్రగుల్స్ అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. మరీ ముఖ్యంగా ఎక్కువ ఇబ్బంది పడింది అయితే నాన్న ఎప్పుడైతే అప్పుడు 4 years బ్యాక్ దూరం జరిగారు గత ఉన్న తన పార్టీకి, అప్పుడు ఎక్కువ స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఆ రోజు నాన్న రాజకీయ నిర్ణయాలు అందరితో డిస్కస్ చేసి తీసుకోరనమాట. హీ నోస్ వాట్ హీస్ డూయింగ్. అది సొంత నిర్ణయం. ఆ రోజు ఉన్న పరిస్థితికి మేము ఆ పార్టీతో అప్పుడు ట్రావెల్ చేసిన వాట్ ఎవర్ ఇది హార్ట్ఫుల్ గా చేశారు నాన్న, ఖచ్చితంగా హార్ట్ఫుల్ గా చేశారు. మేము అంతే హార్ట్ఫుల్ గా ఉన్నాము, అభిమానంగా ఉన్నాము. ఇదంతా కూడా ఏదైతే వారు నిర్ణయం తీసుకున్నారు, ఇప్పుడు దాకా ఈ రోజు దాకా నేను అడగలేదండి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని చెప్పి. కానీ అర్థం చేసుకున్నాను, కొనసాగలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయన నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి నేను భావించాను.